రంగారెడ్డి జిల్లాలో యువత ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల అక్రమ వ్యాపారం గుట్టురట్టయింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి చెల్లుబాటు అయ్యే డ్రగ్స్ లైసెన్స్ అనగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బాడీ బిల్డింగ్ కోసం వినియోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులైతే పట్టుకున్నారు. ఇక అరెస్ట్ అయిన నిందితుడిని మొహమ్మద్ ఫైసల్ ఖాన్ గా అధికారులు గుర్తించారు. కిషన్ బాగ్ ఎన్ఎంగూడ ప్రాంతానికి చెందిన ఇతడు ఫర్నిచర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 30 mg స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 133 డిస్పోజబుల్ సిరంజీలు అనగా ఒక 1+11R మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువను సుమారు 1,60,000గా ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఇక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు నిత్యం జిమ్ కు వెళ్లే క్రమంలో యువత త్వరగా కండలు పెంచుకోవాలనే ఆశతో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్నారని గమనించి ఈ డిమాండ్ కు ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారం ప్రారంభించినట్లు వెల్లడింది. సూరత్లోని ఇండియా మార్ట్ ద్వారా ఈ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి తెలిసిన వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు అత్తాపూర్లోని ఏషియన్ థియేటర్ సమీపంలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సూచన లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల వినియోగం వల్ల యువతలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇక ఈ ఇంజెక్షన్లు వినియోగించిన వ్యక్తులు తప్పనిసరిగా కౌన్సిలింగ్ తీసుకుని అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయేందర్ ఎస్ఐ జాహిద్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.